శారద ఇల్లు. 2 కొడుకులు, 2 కోడళ్ళు, కూతురు, అల్లుడు, అత్తమామలు అందరితో కలిసి నిండుగా సందడిగా ఉంటుంది. శారద డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చింది. ఘుమఘుమలాడుతున్న వంటలతో డైనింగ్ టేబుల్ నిండుగా అందంగా ఉంది. పెద్ద కోడలు అనామిక అప్పుడే ఆవకాయ పచ్చడి సీసాని తీసుకొచ్చి పెట్టింది. కోళ్ళ, అన్ని మాలతికి ఇష్టమైన వంటలే చేసావు కదా? అవునత్తయ్య, మాలతి చెప్పిన వంటలన్నీ చేశాను. కడుపు నిండుగా తిని సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. మరి అప్పడాలు చేసావా? అవి మాత్రం నేను చేయలేదు అత్తయ్య. తినడానికి వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు వేస్తాను. విడివిడిగా ఉంటాయి. సర్లే కోళ్ళ, నేను వెళ్ళి తినడానికి పిలుస్తాను. నువ్వు వెళ్ళి అప్పడాలు వేయడం మొదలుపెట్టు. అలాగే అత్తయ్య. అనామిక కిచెన్ వైపు వెళ్ళింది. భావనా, భావనా అని తన చిన్న కోడల్ని పిలిచింది. భావన నవ్వుకుంటూ వచ్చింది. ఏం జరిగింది చిన్న కోళ్ళ, నవ్వుకుంటూ వస్తున్నావు? మాలతి నవ్వు తెప్పించే జోక్ చెప్పింది అత్తయ్య. సరే సరే, నవ్వింది చాలు. వెళ్ళి అందరినీ భోజనానికి విలు. ఇప్పుడే పిలుస్తాను అత్తయ్య అని భావన అక్కడి నుంచి మాలతి గది అని రాసి ఉన్న గది దగ్గరికి వచ్చింది. తలుపు మీద కొట్టింది. లోపల మాలతి, తన భర్త కిషోరు ఉన్నారు. రావదినా. భావన లోపలికి వెళ్ళింది. మాలతి, వంట రెడీ అయింది, రండి తిందాం. సరే వదినా. భావన అక్కడి నుంచి వినోద్ గది అని రాసి ఉన్న గదిలోకి వెళ్ళింది. అది వాళ్ల గదే. తన భర్త వినోద్ సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఎవండే శ్రీవారు, వంట రెడీ అయింది, మెక్కడానికి రండి అని నవ్వుతూ చెప్పింది. ఓకే భావన, నువ్వు వెళ్ళి నానమ్మ తాతయ్యకి చెప్పు. భావన పెద్దవాళ్ల గది అని రాసి ఉన్న గదిలోకి వెళ్ళింది. శారద వాళ్ళ అత్తగారు సుశీల, మామగారు వీరయ్య ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య, అన్నం తినడానికి రండి. సరే మనవరాలా. తిరిగి భావన డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అందరికీ చెప్పాను అత్తయ్య, వస్తున్నారు. అనామిక కిచెన్లో అప్పడాలు వేయిస్తూ ఉంటుంది. అందరూ తినడానికి కూర్చున్నారు. భావన వడ్డిస్తూ వడ్డిస్తూ ఉంటుంది. చిన్నదినా, అప్పడాలు ఇంకా కాలేదా? అయినట్టున్నాయి మాలతి, నేను వెళ్ళి చూసొస్తాను. భావన కిచెన్లోకి వచ్చింది. అనామిక అప్పడాలను ఒక గిన్నెలో వేసి పెట్టింది. అక్క, ఈ అప్పడాలు సరిపోతాయి, ఇక నువ్వు కూడా తినడానికి రా. మరి కొన్ని చేసి తీసుకొస్తానులే చెల్లి. నువ్వెళ్ళి అందరికీ అప్పడాలు పెట్టు, ముఖ్యంగా మాలతికి పెట్టు. అప్పడాలు లేకపోతే అన్నమే తిందు. ఇప్పటికీ అప్పడాల గురించి 10 సార్లు అడిగిందక్క. సరే, మరి వెళ్ళి పెట్టు. భావన అప్పడాలు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అందరికీ అప్పడాలు వేసి మిగిలిన అప్పడాల గిన్నెని మాలతి ముందు పెట్టింది. మాలతి, మిగిలిన అప్పడాలన్నీ నీకే అని చెప్పింది. మాలతి సంతోషపడుతూ అప్పడాలు తింటూ ఉంటుంది. అనామిక మరొక అప్పడాల గిన్నె తీసుకొచ్చి మాలతి ముందు పెట్టింది. ఇక అన్నం తింటావో అప్పుడమే తింటావో నీ ఇష్టం మాలతి. బోనాల పండక్కి రమ్మని పిలవగానే వచ్చారు. 3 రోజులు ప్రశాంతంగా ఉన్నారు. చాలా సంతోషం. ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుంది. వామ్మ వదినా, ఇంకా 2 రోజులా? అక్కడ అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో. మీరు మీ అత్తమామల్ని ఎలా చూసుకుంటున్నారో నేను కూడా నా అత్తమామల్ని అలాగే చూసుకోవాలి కదా. అలా అందరూ మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు. అప్పుడే వర్షం చినుకు చినుకుగా మొదలై జోరువానగా పడుతూ ఉంటుంది. వర్షం గురించి మాట్లాడుకుంటూ తింటారు అందరూ. అరగంట గడిచిన తర్వాత మాలతి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని దిగాలుగా చూస్తూ ఉంటుంది. ఏవయ్య వానదేవుడా, 1 గంట సేపు సమయం ఇస్తే నేను మా అత్తగారింటికి వెళ్తాను. ఇక తర్వాత నీ ఇష్టం. రాత్రి పగలు పడినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వర్షంతో చెబుతూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది. ఇక్కడేం చేస్తున్నావు మాలతి? హాల్లోకి వెళ్ళి కూర్చో. వదినా, నేను మా అత్తగారింటికి వెళ్ళాలి. వర్షం వెలిసిన వెంటనే వెళ్ళొచ్చులే మాలతి. పద, అలా కూర్చుందాం. అది కాదు దినా, కూర్చోవడం బోరుగా అనిపిస్తే టీవీ పెట్టుకుందాం అని చెప్పగానే అప్పుడే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటయింది. భావన ఇంట్లో ఉన్న ఛార్జింగ్ లైట్ని ఆన్ చేసింది. పద మాలతి, అందరం కూర్చొని అంత్యాక్షరి ఆడుకుందాం. ఇంతలో కరెంట్ వస్తుంది, వర్షం కూడా తగ్గిపోవచ్చు. నువ్వు నీ అత్తారింటికి వెళ్ళొచ్చు అని చెప్పింది అనామిక. అప్పుడే కరెంట్ హెల్పర్ యాదగిరి సైకిల్ తొక్కుతూ, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, ఇప్పుడెప్పుడే కరెంట్ రాదు, ఊరి ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మాలతి, అనామిక ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ దగ్గరికి అప్పుడే భావన వచ్చింది. అక్క, హాల్లోకి వచ్చారు, సరదాగా అంత్యాక్షరి ఆడుకుందారండి అని పిలిచింది. అనామిక, మాలతి హాల్లోకి వచ్చారు. అందరూ సరదాగా పాటలు పాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. వర్షం మాత్రం అదే జోరు మీద పడుతూనే ఉంటుంది. మాలతికి బెంగగా ఉంది. చీకటి పడే వేళయింది. కరెంటు రాలేదు. కానీ అప్పుడే అందరికీ భారీ వర్షం కారణంగా రాకపోకలు నిలిపివేయబడ్డాయి. బోనాల పండగకి వచ్చిన చుట్టాలు వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇంత వర్షంలో బయలుదేరి ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో చిక్కుకొని ఇబ్బంది పడకుండా బంధువులు చుట్టాలు ఓపికతో ఉండండి,
3 రోజుల పాటు అతి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అంటూ హెచ్చరిక మాత్రం వినపడింది. అందరూ అదోలా ముఖాలు చూసుకున్నారు. యావయ్యా, పాలేరు రంగయ్యకి ఫోన్ చేసి పశువుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే సుశీల, ఇప్పుడే చెప్తాను అని ప్రసాద్ తండ్రి వీరయ్య ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కిషోర్ కూడా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. వినోద్ ఫోన్ చేసి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అందరి ముఖాలు వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనే సందేహంతోనే ఉన్నాయి. ఇక రాత్రి అయింది. అనామిక, భావన కిచెన్లోకి వెళ్ళారు. వంటలు మొదలుపెట్టారు. అంతలోనే గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అక్క? గ్యాస్ అయిపోయింది, ఇంకో సిలిండర్ కూడా లేదు. మొన్న బుక్ చేశాం కదా చెల్లి, గ్యాస్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందో అడుగుతానుండు అని అనామిక గ్యాస్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసింది, టెన్షన్ పడుతూ. అయ్యో, అలా అంటే ఎలా అండి? బోనాలకు వచ్చిన చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు వర్షం కారణం చెప్పి గ్యాస్ రాదని చెప్పడం ఏం బాలేదండి. ఏదో ఒకటి తీసుకురండి, కావాలంటే. అంతే, ఫోన్ పెట్టేసిన సౌండ్ వస్తుంది. అనామిక అది విని ఆశ్చర్యపోయింది. అనామిక ఫోన్ని పక్కన పెట్టింది. భావనకి విషయం అర్థమైంది. నువ్వేం టెన్షన్ పడకు చెల్లి, వెళ్ళి పక్కింటి సులోచన అక్కని అడుగు. అత్తయ్యాలు చూసి బయటకి ఎందుకని అడిగితే ఏం చెప్పాలక్క? నిజం చెప్పు చెల్లి, అత్తయ్య వాళ్ళకు కూడా తెలియాలి కదా. భావన గొడుగు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. అనామిక కిచెన్లో టెన్షన్ పడుతూ తనలో తాను, ఇప్పుడు ఎలా వంట చేయాలి? ఇంటి నిండా చుట్టాలున్నారు, గ్యాస్ అయిపోయింది, కరెంటు పోయి వాడడానికి కరెంట్ లేదు. సులోచన అక్క ఇస్తే అదృష్టం, లేదంటే దురదృష్టమే అనుకుంటూ ఉండగా శారద వచ్చింది. ఏం కోళ్ళ, వంటలు అంతవరకు వచ్చాయి. అది అత్తయ్య అంటూ గ్యాస్ అయిపోయిన విషయంతో పాటు ఎప్పుడు వచ్చే సంగతి కూడా చెప్పింది. మరిప్పుడు ఎట్టా వంటలు చేస్తావు కోళ్ళ? సులోచన అక్క దగ్గరికి భావనని పంపించాను అత్తయ్య అని చెప్పింది. కాసేపటికి భావన దిగులు ముఖంతో వచ్చింది. అక్క, నువ్వు చెప్పిన వాళ్ళందరిని అడిగాను, అందరూ లేదని అంటున్నారు. ఒక్క అపర్ణ పిన్ని మాత్రం కావాలంటే కట్టెలున్నాయి తీసుకెళ్ళండి అని చెప్పింది. మన దగ్గర మట్టిపోయలేదు కదా, అందుకే ఆ కట్టెలు వద్దులే అని చెప్పేసి వచ్చాను. అయ్యో చెల్లి, మన దగ్గర మట్టిపోయి లేకపోవడం ఏంటి? 5 మట్టిపోయిలతో కూడిన ఒక పెద్ద మట్టిపోయి ఉంది. నువ్వు వెళ్ళి కట్టెలు తీసుకురా, నేను వంటలకి సిద్ధం చేస్తాను. ఓహో, అయితే ఈ పూట కోడలి 5 మట్టిపోయిల వంటలు అన్నమాట. ఈ ఒక్క పూట మాత్రమే కాదత్తయ్య, గ్యాస్ వచ్చేంతవరకు మట్టిపోయి మీదే మనం వంటలు చేస్తాం అని చెప్పింది అనామిక. ఇక భావన కట్టెల కోసం వెళ్ళింది. అనామిక తను ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తయారు చేసిన 5 మట్టి పొయ్యిలు కలిసిన పెద్ద మట్టి పొయ్యిని బయటకు తీసింది, శుభ్రం చేసింది. ఇంతలో భావన కట్టెలు తీసుకొచ్చింది. ఇంట్లో గ్యాస్ లేదని తెలిసి అందరూ ఛార్జింగ్ లైట్లో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. అనామిక, భావన కలిసి ఆ తర్వాత 5 పొయ్యిలున్న పెద్ద మట్టి పొయ్యి మీద పనులు చేయటం మొదలు పెడతారు. ఒక పొయ్యి మీద అన్నం, మరొక పొయ్యి మీద పప్పు, ఇంకొక పొయ్యి మీద కూర, 4వ పొయ్యి మీద చపాతీలు, 5వ పొయ్యి మీద అప్పడాలు, ఇలా అన్ని రకాల వంటల్ని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కమ్మని మట్టి పొయ్యి వంటలు తింటూ సంతోషంగా ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.